ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2023వ సంవత్సరంలో దీపావళి పండగ ఎప్పుడు వచ్చింది, నరక చతుర్దశిని ఏ రోజున జరుపుకోవాలి, లక్ష్మీ పూజను, కేదారేశ్వర వ్రతాన్ని ఏ రోజున చేసుకోవాలి, అలాగే యమ దీపదానం, యమతర్పణం ఎప్పుడు చేయాలి, భగిని హస్త భోజనం ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాము. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వయుజ మాసం, శరదృతువు, నవంబర్ 11వ తేదీ శనివారం, బహుళ చతుర్దశి తిథి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు ప్రారంభమై నవంబర్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:53 వరకు ఈ చతుర్దశి తిథి ఉన్నది. మనము నరక చతుర్దశి పండుగను నవంబర్ 12వ తేదీ ఆదివారం రోజున జరుపుకోవాలి. ఈ నరక చతుర్దశి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తైల అభ్యంగన స్నానాన్ని చేయాలి. ఈ తైల అభ్యంగన స్నానాన్ని ఆకాశంలో చుక్కలు ఉన్నప్పుడు, అంటే బ్రహ్మ ముహూర్త సమయంలో అభ్యంగన స్నానం అనేది చేయాలి. తైల అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెతో తలంటు పోసుకోవడం, శరీరానికి తైలాన్ని బాగా రాసి మర్దన చేసి నలుగుపిండితో ఒళ్ళు రుద్దుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయటాన్ని తైల అభ్యంగన స్నానం అని అంటారు. నరక చతుర్దశి రోజున శ్రీ మహాలక్ష్మి నువ్వుల నూనెలోను, గంగాదేవి నీటిలోనూ ఆవహించి ఉంటారు. నువ్వుల నూనెతో తలంటు పోసుకొని అభ్యంగన స్నానం చేసిన శ్రీ మహాలక్ష్మి, గంగాదేవి అనుగ్రహం పొందగలుగుతారు. ఈ తైల అభ్యంగన స్నాన శుభ సమయము నవంబర్ 12వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 5:10 నుండి ఉదయం 6:30 లోపు చేయాలి. అభ్యంగన స్నానం అనంతరం అకాల మృత్యు నివారణ కొరకు యమతర్పణ చేసి ప్రదోష కాలంలో యమదీపదానం చేయాలి. ఈ యమ విధియని యమ దివాస్ అని కూడా పిలుస్తారు. లక్ష్మీదేవి సంప్రీతి కోసం ఇలా నరక చతుర్దశి, దీపావళి, కార్తీక శుద్ధ పాడ్యమి వరుసగా 3 రోజులు దీప ప్రదానం చేయాలి. అలాగే దీపావళి పండగ, కేదారేశ్వర వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందాము. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగే ఈ దీపావళి పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులను తీసుకొచ్చే మహత్తర పండుగ. అలాంటి ఈ దీపావళి వేడుకలు ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమై శుద్ధ విధియ భగిని హస్త భోజనంతో ముగుస్తాయి. దీపావళి అమావాస్య తిథి నవంబర్ 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:53 ప్రారంభమై నవంబర్ 13వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:22 వరకు ఉన్నది. ఈ సంవత్సరం దీపావళి పండుగను నవంబర్ 12వ తేదీ ఆదివారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున వ్యాపారస్తులు తమ వ్యాపార వృద్ధి కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీ పూజకు మరియు కేదారేశ్వర వ్రతానికి శుభ సమయము నవంబర్ 12వ తేదీ ఆదివారం సాయంత్రం 4:35 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ లక్ష్మీ పూజను, కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవచ్చు. దీపావళి రోజు సంధ్యా సమయంలో ఉల్కా ప్రదర్శనం చేయాలి. ఈ రోజున సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డపీకలతో కాగడాలను వెలిగిస్తారు. ఇంటి ముందు, ప్రాకారాలపైన, దేవాలయాలలో మనోహరమైన దీపాలను వెలిగిస్తారు. పితృదేవతలు మహాలయ పక్షంలో భూలోకానికి వచ్చి తన కుటుంబకులు చేసే తర్పణాలను స్వీకరించి ఆశ్వయుజ అమావాస్య నాడు పితృలోకానికి పయనమవుతారు. నవంబర్ 11, 12, 13 ఈ 3 రోజులు కూడా సంధ్యా సమయంలో ఆకాశం వైపు చూపే విధంగా దీపాలను వెలిగించి పితృలోకానికి వెళ్ళే వారికి మార్గం చూపే విధానాన్ని ఉల్కా ప్రదర్శనమని అంటారు. ఈ రోజున యమదీపం పెట్టాల్సిన సమయము సాయంత్రం 5:28 నుండి సాయంత్రం 7:30 వరకు యమదీపాన్ని వెలిగించాలి. 4 వత్తులతో ఒక దీపాన్ని వెలిగించి దత్తో దీపా చతుర్థాశ్యాం నరక ప్రీతయే మయా చతుర్వార్తి సమయుక్తః సర్వ పాపాపనుత్తయే అంటూ ఈ శ్లోకాన్ని చదువుతూ ఈ దీపాన్ని వెలిగించాలి. అలాగే భగినిహస్త భోజనం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. నవంబర్ 15వ తేదీ బుధవారం, శుక్ల విద్యా తిథి, జ్యేష్ఠ నక్షత్రము. విద్యా తిథి ప్రారంభ సమయము
నవంబర్ 14వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:23 నుండి నవంబర్ 15వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1:52 వరకు ఈ విద్యా తిథి ఉన్నది. నవంబర్ 15వ తేదీ బుధవారం రోజున ఈ భగినిహస్త భోజనాన్ని జరుపుకోవాలి. ఈరోజు శుభ సమయము మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉన్నది. భగిని అంటే సోదరి పెట్టే భోజనం కాబట్టి భగినిహస్త భోజనం లేదా బాయి దూజుగా జరుపుకుంటారు. పురాణ కథల ప్రకారం యమధర్మరాజు సోదరి యమున ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుని తన ఇంటికి ఎన్నోసార్లు రమ్మని పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోతాడు. చివరికి ఒకసారి ఆశ్వయుజ విధియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరులు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమంటాడు. ఆమె దీపావళి తర్వాత వచ్చే విధియ నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది. ఆమె కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా ఆ వేడుక జరుపుకున్న వారికి ఆపమృత్యు దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది అని, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడు. అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, నరక చతుర్దశి, దీపావళి, యమదీపము, యమతర్పణము, లక్ష్మీ పూజలు, కేదారేశ్వర వ్రతము, అలాగే భగినిహస్త భోజనము ఎప్పుడు వచ్చాయో. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న సపోర్ట్ నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.